ప్రాణాంతక మహమ్మారి మరోసారి కోరలు చాచింది. కేరళంను నిఫా వైరస్ మరోసారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఆ రక్కసి కాటుకు ఒకరు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. పూణే వైరాలజీ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదిక కేరళంను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అసలు కేరళంలో ఏం జరుగుతోంది? నిఫా మహమ్మారి మళ్లీ విస్తరిస్తోందా? కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ మరోసారి తీవ్ర కలకలం రేపింది. రమణట్టుకర మున్సిపాలిటీ పరిధికి చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ఆ బాధితుడికి కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్పై ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పూణెలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి వైరస్ నిర్ధారణ నివేదిక అందిన వెంటనే కేరళ ప్రభుత్వం అలర్ట్ అయింది. వైద్య ఆరోగ్య శాఖలను సీఎంఓ అలర్ట్ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించేందుకు విస్తృత స్థాయిలో కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టారు. మొత్తం 87 మందితో బాధితుడు కాంటాక్ట్ అయ్యారని గుర్తించారు. అందులో 58 మంది ఆరోగ్య సిబ్బంది, 14 మంది కుటుంబ సభ్యులు, 5 స్నేహితులు ఉన్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్న వ్యక్తులను ముందస్తు జాగ్రత్తగా క్వారంటైన్ కు తరలించారు. అయితే ప్రస్తుతానికి పర్యవేక్షణలో ఉన్న ఎవరికీ వైరస్ లక్షణాలు కనిపించలేదని కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందరి నమూనాల పరీక్ష ఫలితాలు నెగిటివ్ గా వచ్చాయని, కాబట్టి ఇప్పుడే కంటైన్మెంట్ జోన్లు ప్రకటించే అవకాశం లేదంటున్నారు అధికారులు. పరిస్థితిని సమీక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్సీడీసీ నిపుణుల బృందం కోజికోడ్కు చేరుకుంది. కేరళలో నిఫా కేసు వెలుగులోకి రావడంతో పొరుగు రాష్ట్రం తమిళనాడు ఉలిక్కిపడింది. సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది. కేరళతో సరిహద్దులు పంచుకునే నీలగిరి, కోయంబత్తూర్, తేని, కన్యాకుమారి, కడలూరు జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తాళూరు, నాడుగని, నంబియార్ కున్ను, సోలాడి, పట్టవాయల్ సరిహద్దు చెక్పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. ముఖ్యంగా జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, వాంతులు వంటి నిఫా ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని అధికారులు ప్రత్యేకంగా గుర్తిస్తున్నారు. అనుమానిత లక్షణాలు ఉన్నట్లు తేలితే వారిని క్షణాలు ఐసోలేషన్ కు తరలించేందుకు సరిహద్దుల్లో 24 గంటలు అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆసుపత్రులకు జ్వరం లేదా మెదడువాపు లక్షణాలతో వచ్చే రోగుల వివరాలను, వారి ట్రావెల్ హిస్టరీని నిరంతరం గమనించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి చిన్న అనుమానం వచ్చినా వెంటనే స్టేట్ సర్వేలెన్స్ విభాగానికి నివేదించాలని తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు నమోదైంది ఒక్క కేసే అయినా 2 రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఈ మహమ్మారి తీవ్ర రూపం దాల్చే ప్రమాదముంది. అందుకే సరిహద్దుల్లో నిఘా నీడను మరింత కఠినతరం చేశారు.